హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీపీ తెలుగు ట్రేడర్. మనకి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో ర్యాలీ అయితే కంటిన్యూగా ఉంది. ఈ రోజు నిఫ్టీ 24,200 ప్లస్, అలాగే సెన్సెక్స్ కూడా 900 ప్లస్ పాయింట్స్ లో క్లోజ్ అయింది. నిన్నటి వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ ర్యాలీ రీజన్ నంబర్ 1 ఐటీ ర్యాలీ. ఎస్ ఫ్రెండ్స్, నిన్నట్లాగే ఈ రోజు కూడా మనకి టాప్ లోని ఐటీ సెక్టరే ఉంది. ఐటీ సెక్టర్ లో ర్యాలీ అయితే కంటిన్యూ ఉంది బికాస్ జెఫ్రీ మనకి ఐటీ స్టాక్స్ ని అండర్ వెయిట్ నుంచి న్యూట్రల్ గా మార్చారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, గత కొన్ని రోజుల నుంచి గ్లోబల్ ఏఐ స్టాక్స్ అయితే చాలా మట్టుకు కరెక్ట్ అయ్యాయి. దాని వల్ల కూడా మళ్ళీ ఇన్వెస్టర్స్ ఐటీ స్టాక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ సెకండ్ ఇస్ Q1 రిజల్ట్స్. కొన్ని మేజర్ కంపెనీస్ LNT, చోళమండలం, SHKL కార్లు చాలా మంచి రిజల్ట్స్ రావడం వల్ల ఎర్నింగ్స్ పాజిటివ్ వల్ల మళ్ళీ ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రోజు ఫెడ్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ ఈ రోజు రాబోతుంది. ఈ రోజు నైట్ కి వస్తుంది. సో ఫెడ్ డిసిషన్స్ ఎలా ఉంటుంది, మనం కొన్ని సినారియోస్ డిస్కస్ చేసుకుందాం. సినారియో నెంబర్ 1, ఫెడ్ రేట్స్ ని అలాగే ఉంచి స్పీచ్ కూడా కామ్ గా ఉంటే యుఎస్ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వదు. దాని ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్ లో కూడా పాజిటివ్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. ఎస్పెషల్లీ ఐటీ స్టాక్స్ లాంటి TCS, HCL, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి కంపెనీస్ లో ర్యాలీ కనిపిస్తుంది. సినారియో నెంబర్ 2, ఫెడ్ రేట్ కట్స్ మార్చకపోయినా బట్ స్పీచ్ లోని ఫ్యూచర్ రేట్ కట్ పాసిబిలిటీ ఉందని చెప్పిన మార్కెట్ ఫస్ట్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి దెన్ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అండ్ స్పెషల్లీ ఐటీ స్టాక్స్ లోని వొలాటిలిటీ పెరగవచ్చు. అండ్ సినారియో నెంబర్ 3, సర్ప్రైజింగ్లీ రేట్ కట్ 25 బేసిస్ పాయింట్స్ హైక్ అనౌన్స్ చేస్తే యుఎస్ మార్కెట్ షార్ప్ గా పడిపోతుంది. దాని ఇంపాక్ట్ రేప్ మార్కెట్ కి నెగటివ్ సెంటిమెంట్ గా ఉంటుంది. స్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్, ఫినాన్స్, ఐటీలో ప్రెషర్ చూడొచ్చు. రిపోర్ట్స్ పరంగా ఫెడ్ ఈ రోజు హైక్ ని హోల్డ్ చేయడానికే ఎక్కువ పాసిబిలిటీ ఉంది. కానీ అసలు పాయింట్ డిసిషన్ లో కాదు, చైర్మన్ స్పీచ్ లో ఉంది. కాబట్టి ఈ రోజు నైట్ యుఎస్ మార్కెట్ డాలర్ అండ్ యుఎస్ బాండ్ డీల్స్ ని కంపల్సరీగా చెక్ చేయండి. అవే మనకి రేపు మార్కెట్ డైరెక్షన్ ని డిసైడ్ చేయబోతుంది. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ. మీ ఒపీనియన్ ఏంటి? ఫెడ్ రేట్స్ హోల్డ్ చేస్తుందా లేదా సర్ప్రైజ్ గా హైక్ ఇస్తుందా? మీరేటనుకున్నా నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం.